విభజన చట్టం హామీలను తొంగలో తొక్కిందని కేంద్ర ప్రభుత్వంపై మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టం హామీలను తొంగలో తొక్కిందని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంతైతే ఇచ్చింది ఘోరంత మాత్రమేనని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి ఉండి 10 సంవత్సరాలు అయిందని, ఇదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే రాష్ట్రం స్వర్ణాంధ్ర అయ్యేదని పేర్కొన్నారు. విభజన చట్టం హామీలన్నీ కేంద్రం ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుందన్నారు. విభజన చట్టం 90లో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేశారంటే అది కూడా లేదన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోని విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామన్న హామీ కూడా మర్చిపోయారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ చేతగాని తనం వల్లనే ఏ అభివృద్ధి జరగడం లేదని తులసిరెడ్డి విమర్శించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం టీడీపీ ఎంపీల మద్దతుతోనే అధికారంలో ఉందన్నారు. ఎప్పటికైనా టీడీపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని మాజీ ఎంపీ తులసిరెడ్డి ప్రకటించారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇక 2029వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని మాజీ ఎంపీ తులసిరెడ్డి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త మరగొట్ల హుసేన్ బాషా, రాష్ట్ర మైనార్టీ పార్టీ కార్యదర్శి షంగుల్ హక్, డాక్టర్ వెస్లీ, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, జగన్ ప్రభుత్వ వైఫల్యాలు. రెండవది, కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు. ప్రజలు నమ్మారు, సూపర్ 6 హామీలను నమ్మి ఓట్లు వేశారు కాబట్టి అన్ని సీట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చేసి సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు కావస్తుంది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికీ మెజారిటీ హామీలు అమలు కాలే. ఒకటి, యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది, ఇప్పటికీ దానికి అతీగతి లేదు. ఆ విధంగా నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది, ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పటికీ ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నారు, వేస్తాం అంటున్నారు. ఎప్పుడు వేస్తారో అర్థం కాలేదు. ఆ విధంగా రైతులను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం. మూడవది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, దాని ప్రస్తావనే లేదు. నాలుగవది, ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి